అరే ఖుద్దు సెంటర్ పోలీస్ మంత్రి అమిత్ షా సార్ పార్లమెంట్లోనే చెప్పే దేశంలో మావోయిస్టులు అనేటోళ్ళే లేరని. మీరేంది సారు ఇవాళ గింత మందిని పట్టుకొచ్చిండ్రు అని పెద్ద పోలీస్ సార్ని అడిగితే ఆడుగు బొడుగు గట్లనే ఉండరా గాల్లే గీళ్ళన్నాడబ్బా. సరే మరి ఇయాల్టితోటన్న అన్నలు లేకుండా అయిన రానంటే లేలే మనోళ్ళే ఇంకో 5గురు దొరకలే అనబట్టే. ఈ లెక్కన డెడ్ లైన్ దాటినాక కూడా నక్సలైట్లు ఉన్నట్టేనా మరి? నిన్నటిదాకా అన్నలు వచ్చిన తుపాకీలు ఇలా పోలీసుల చేతులకు వచ్చినాయి. 36 తుపాకులతోటి 42 మంది నక్సలైట్లు సరెండర్ అయ్యారు మన డీజీపీ శివధర్ రెడ్డి సార్ ముంగట. వస్తా బంగారం గిర గట్టిగానే పట్టుకొచ్చిరట అడవిలోకెళ్ళి. 8 గోల్డ్ బిస్కెట్స్ ఒక్కొక్కటి 10 తులాస్ ఉన్నది, అంటే 100 గ్రామ్స్ ఉన్నది. మొత్తం 800 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ బిస్కెట్స్ తో కూడా బయటకు వచ్చిండ్రు. అయితే ఇంట్లో ఒక అన్నది తెలంగాణ, కడమొల్లది ఛత్తీస్గఢ్ రాష్ట్రము. అందరి మీద కలిపి 124 కేసులుంటే అందులో 42 సీరియస్ కేసులట. హిడ్మా ఎన్కౌంటర్ అయినాక ఈ దళాలను నడిపిన బార్సాదేవగిన లొంగిపోతే కామ్రేడ్ కేశవులు జిమ్మదారు తీసుకొని ఆయన కూడా సరెండర్ అయ్యిండిగా. అందరికి కలిపి 1,93,00,000 ఇస్తున్నారు రివార్డు పైకము. రాష్ట్ర కమిటీ సభ్యులకు ఇచ్చేది 20 lakh rupees, డివిజనల్ కమిటీ కార్యదర్శికి ఇచ్చే 8 lakh rupees, డివిజనల్ కమిటీ మెంబర్ కు 5 లక్షల రూపాయలు రివార్డు ఉంటది. ఏదైనా కమిటీ సభ్యులకు 4 లక్షలు అండ్ దళ సభ్యులకు 1 లక్ష రూపాయలు. ఇవి కాకుండా తుపాకులు తెచ్చినందుకు సెంటర్ వాళ్ళు గింతిస్తారట ఒక్కొక్క దానికి. ఎల్ఎంజీ తీసుకొస్తే 5 లక్షల రూపాయలు, AK-47 రైఫిల్ తీసుకొస్తే 4 lakh rupees, ఇన్సాస్ రైఫిల్ తీసుకొస్తే 2 లక్షల రూపాయలు, SLR తీసుకొస్తే 2 లక్షలు, .3003 రైఫిల్ తీసుకొస్తే 1 లక్ష రూపాయలు, 12 bore సింగిల్ షాట్ గన్ ఆర్ డబుల్ షాట్ గన్ తీసుకొస్తే 30,000, 9mm పిస్టల్ గానీ రివాల్వర్ గానీ కార్బైన్ గానీ తీసుకొస్తే 25,000. తెలంగాణలో మావోయిస్టులు అనేటోళ్లే లేరని గొప్పగా చెప్పిండు పెద్ద పోలీస్ సాబు. తెలంగాణ కమిటీ, స్టేట్ కమిటీకి సంబంధించినటువంటి 11 మంది కూడా ఈ రోజు సరెండర్ అయినారు. తెలంగాణ మావోయిస్టు రహిత రాష్ట్రమే. మరి గణపతి సంగతి ఏంది సారు, మీకేమన్నా మతలబ్ అందేనా? బతికే ఉన్నాడు కానీ అడవిలో లేడు. ఇది మేము ఇచ్చే క్లారిటీ మీకు. గణపతి కాకుండా ఇంకో 4 తెలంగాణలో మావోయిస్టు పార్టీలు ఉన్నారు. అలుగిన బయటకు వస్తే సర్కార్ తరఫున సాయం చేస్తాము, మంచి వైద్యం చేపిస్తామని మళ్ళొక పారు ఆవాజ్ ఇచ్చిండు డీజీపీ సారు. గమ్మత్ ఏంటంటే అరెస్ట్ సరెండర్ అయిన వాళ్ళు నిమ్మలంగానే తిరుగుతున్నారు కానీ ఇన్నేళ్ళ అన్నలకు సపోర్ట్ చేసిన వాళ్ళ మీద కేసులు అవుతున్నాయి, ఎంక్వైరీ నడుస్తున్నది. ఎన్ఐఏ వాళ్ళు చేస్తున్నటువంటి ఇన్వెస్టిగేషన్ అది మాకు సంబంధం లేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు భాగంగా ఉన్నటువంటి ఎన్ఐఏ వాళ్ళు చేసి ఇన్వెస్టిగేషన్.